అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్పెషల్ స్టేటస్ గనక కేటాయించినట్లయితే దాంట్లో ఏమైతే ఉన్నాయో బెనిఫిట్స్ ఈ రాష్ట్రానికి వాటిలో ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉంటే వాటి మీద రాజీ పడే ప్రసక్తే లేదు. అందుకనే ఈరోజు స్పెషల్ స్టేటస్ మీద స్టేట్మెంట్ ఇస్తామంటున్నారు, డిస్కషన్ రమ్మంటున్నారు, మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలియజెప్తున్నప్పటికి కూడా వారు రాకపోవటం అనేటువంటిది దురదృష్టకరం. ఒక ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు అసెంబ్లీలో. అసెంబ్లీ చరిత్రలో విభజన సమయంలో కూడా ఈ విధమైనటువంటి సంఘటన జరగల. స్పీకర్ మైకు విరిచారు. ఎందుకంటే స్పీకరు అసెంబ్లీని నడిపించేటువంటి అధిపతి. అటువంటి అధిపతి మైక్ కూడా విరిచేస్తే వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉందా? ఎందుకంటే అనుభవం లేదు, అవగాహన లేదు, ప్రిపరేషన్ లేదు. కాబట్టి నిన్న మోషన్ మూవ్ చేశారు, అసైన్మెంట్ మోషన్ ఇచ్చారు, కానీ అరగంట లేటుగా వచ్చారు. ఈ రోజు కూడా అరగంట లేటుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇక్కడ అసెంబ్లీ నడవాలి, జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే అసెంబ్లీ స్టాల్ చేయాలి, 10 రోజులు 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలంటున్నారు. ఎందుకు ఈ విధంగా దాడి చేయడానిక? ఈ విధంగా కుర్చీలెక్కి రౌడీలాగా ప్రవర్తించడానిక? లేకపోతే స్పీకర్ మైక్ రోజు విరిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడానిక? 10 రోజులు 15 రోజులు ఎందుకు అడుగుతున్నారు సమావేశాలు జరగాలని? జరిగేటువంటి 3 రోజుల్ని సద్వినియోగం చేసుకోవడానికి చేతగానటువంటి ప్రతిపక్షం, అవగాహన లేకో అనుభవం లేకనో ఈరోజు వాడు ప్రవర్తిస్తున్నటువంటి తీరు స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా మా ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజలకు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటే అది ప్రజలకు తెలియజేస్తాం. స్పెషల్ స్టేటస్ మీద ఏమి జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఇంకా ఏమి చెయ్యాలి అనేటువంటి స్పెషల్ స్టేటస్ ద్వారా వచ్చేటువంటి ఉన్నాయో అవన్నీ అసెంబ్లీ ద్వారా 5 కోట్ల మంది ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 5 కోట్ల మంది ప్రజలు ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి దాంట్లో ఎక్కడ వెనకడుగు వేసే ప్రశ్న లేదు. ఏ బెనిఫిట్ వచ్చినా మా ప్రభుత్వానికి బెనిఫిట్ వస్తుంది, మా ప్రభుత్వానికి పేరు వస్తుంది, మా నాయకుడికి పేరు వస్తుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ ఏది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఏమి నిధులు వచ్చినా ఈ ప్రభుత్వానికి, మా నాయకుడికి, 5 కోట్ల మంది ప్రజలకు బెనిఫిట్ జరగాలన్నటువంటిదే మా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి లాగా అవకాశం వస్తే తండ్రిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకున్నాడో ఆ విధంగా దోచుకునేటువంటి ఆలోచన లేనటువంటి మా ప్రభుత్వాన్ని, మేం చేసేటువంటి కార్యక్రమాల్ని, మేం చేసే అభివృద్ధిని, మేం చేసే సంక్షేమాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మేం చేసే అభివృద్ధి ప్రజలకు తెలియజేస్తామని మా నోరు నొక్కేయటం తప్ప మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నటువంటి తీరని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఏది ఏమైనా ఇది ప్రజాస్వామ్యానికి అత్యాచారం. అసెంబ్లీలో ఇటువంటి దాడులు జరగడం అనేటువంటిది సభా హక్కులను కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పుడైనా వారి మనసు మార్చుకొని ప్రజాస్వామ్య విలువల్ని, అసెంబ్లీ సాంప్రదాయాలను కాపాడాలని స్పెషల్ స్టేటస్ మీద మా నాయకుడు స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు రండి, 8 గంటలైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం.